అందరికీ జై శ్రీరామ్. మొన్న యూపీలో ఒక వ్యక్తి ఒక మైనర్ బాలికను 7 మంది మిత్రులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. ఆ విషయం యోగి ఆదిత్యనాథ్ గారి చెవిలో పడి వాడిని ఎన్కౌంటర్ చేసేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అప్పుడు ఆ జిల్లా ఎస్పీ ఏమన్నారంటే, సార్ అతను ఎవరో కాదు, బీజేపీ ఉప సర్పంచ్, ఒక ఏరియా ఉప సర్పంచ్ అని చెప్తే యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారు కదా, న్యాయం ఒక పార్టీకి ఒకలాగా ఇంకో పార్టీకి ఇంకోలాగా ఉండొద్దు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుతోని ఎన్కౌంటర్ చేసి పడేయండి అని చెప్పేసి డైరెక్ట్గా డాషింగ్ నిర్ణయం తీసుకున్న డేరింగ్ పర్సన్ యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళకు ఒక న్యాయం, వేరే పార్టీల వాళ్ళకి ఒక న్యాయం ఉండదనే విషయం క్లారిటీగా చెప్పేశారు, వేసేసారు దెబ్బకి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన తెలంగాణ రాష్ట్రంలో బండి భగీరథ్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం అన్నమాట ఇప్పుడు మన తెలంగాణలో. అయితే బండి భగీరథ్ గారిపై ఫోక్సో కేసు ఒకటి నమోదైంది. మైనర్ బాలికను ఏదో చేసిందని చెప్పేసి ఫోక్సో కేసు పెట్టారు కదా. ఆ విషయంలో ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడని ఎన్నో వదంతులు వస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా బండి భగీరథ్ అనే వ్యక్తి తప్పు చేసుంటే తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఆయన ఎవరి కొడుకైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఒక మైనర్ అమ్మాయిపై ఏ రకంగా కూడా తప్పు చేయడానికి లేదు కదా. కాబట్టి ఆయన బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, లేకపోతే బండి సంజయ్ గారి కొడుకు అయి ఉండొచ్చు, ఇంకెవరో అయి ఉండొచ్చు. ఎవరైనా తప్పు తప్పే కాబట్టి ఆ తప్పు చేసిన వాడిని పట్టుకొని తాట తీయాలి, ఒకవేళ నిజం తేలితే. కానీ ఇక్కడ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బండి సంజయ్ గారు అది ఇది అని చెప్పేసి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పనికి మాలినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తప్పు చేసి ఉంటే వాళ్ళ కొడుకు చేసి ఉంటాడు, అంతేగాని బండి సంజయ్ గారు కాదు. మీరు ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. బండి సంజయ్ గారు ఎలాంటి నాయకుడో ప్రతి ఒక్కరికి తెలుసు. కింద స్థాయి నుండి పై స్థాయి దాకా ఈరోజు నేషనల్ మినిస్టర్గా ఎదిగిండు అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటే ఆయన ఆ స్థాయికి వచ్చింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని చిల్లర కామెంట్లు, చిల్లర మాటలు మాట్లాడే ఎదవల్ని తాట తీయాలి ముందు. అర్థమైందిగా? బీజేపీకి ఎవరైనా ఒక్కటే, తప్పు తప్పే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.